నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఎప్పటి నుంచో యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. గతంలో కొంతవరకు అయితే సద్దుమణిగిందని చెప్పి అనుకోవచ్చు. కానీ నిన్నగాక మొన్న జరిగిన ఏదైతే ఫాల్గామా ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి హిందువులా కాదా అని చూసి మరి ఎవరైతే పురుషులను మాత్రమే ప్యాంట్లు ఇప్పి చూసి మరీ వాళ్ళని కాల్చడం ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. సో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మళ్ళీ మత ఘర్షణలు రేపాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాక గతంలో మనం చూసుకుంటే జంట బాబుల పేలుడు ఏదైతే ఉందో ఇది కూడా మన పాత బస్తీ అయిన హైదరాబాద్కి సంబంధించి. నిన్న కూడా శుక్రవారం కాబట్టి నిన్న చాలా హై టెన్షన్గా ఉంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది 29వ తారీఖు లోపల పాకిస్తానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రిపోర్ట్ వచ్చిందంట. దాదాపు హైదరాబాద్లో ఇక 200 మంది ఉన్నారు, వాళ్ళని ఇమీడియట్గా పంపించేయండి అని చెప్పి. మొత్తానికి ఏం జరగబోతుంది అంటే ఏం చెప్తారు? జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ అమానుషమైన ఖండన. అది భారతదేశంలో మనుషులకు సంబంధించింది కాదు, ప్రపంచ దేశాలు ఎవరైనా ఖండించవలసిందే. మరి ఆ మృతుల కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ సో వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించటానికి కారణాలు ఒకసారి మనం బ్రీఫ్గా షార్ట్కట్లో చెప్పుకోవాల్సి వస్తే, మీరు ఒకసారి గమనించినట్టయితే విదేశస్తులు ఎవరైనా కీ పర్సన్స్ ఇండియాలో పర్యటనలో ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. గతంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు వీళ్ళు ఈ చర్యకు పాల్పడ్డారు. అంటే దీంట్లో మోటో ఏమై ఉండొచ్చు అంటే ప్రపంచ దేశాల దృష్టికి ఇది వెళ్ళాలి, వాళ్ళ ఉనికి చాటుకోవాలా, టెర్రరైజ్ చేయటం కోసం. ఇది ఒక వ్యూహం అయి ఉండొచ్చు. రెండో అంశం మనం ఒకసారి చూసినట్టయితే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు నిన్న ప్రెస్ మీడియాలో ఏం చెప్పారంటే ఇది చర్య చేసింది మేమే అని అనలేదు, కానీ ఉగ్రవాదాన్ని అయితే పెంచి పోషించిన మాట వాస్తవం అని చెప్పారు. అదొకటి. మూడో అంశం మనం పరిశీలించినట్టయితే మీరన్నట్టుగా ఇది ఒక మతం మీద దాడిగా మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ రకరకాల అంశాలు ఉన్నాయి. ఇండియా తీసుకున్న ఇమ్మీడియట్ అత్యవసర అత్యంత కీలకమైన వ్యక్తులు సౌదీ అరేబియా నుంచి ప్రైమ్ మినిస్టర్ తిరిగి రావటం, కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది మనం అభినందించాలి. నెక్స్ట్, ఈ ఉగ్రవాదుల్లో సంబంధం ఉంది అనే వ్యక్తులు వీళ్ళు బ్లాస్ట్ చేశారు అక్కడ జమ్మూ కాశ్మీర్లో. మూడోది ఏంటంటే వీళ్ళు ఎన్నుకున్న ప్లేస్ బాగా టూరిస్ట్ ప్లేస్. అక్కడ రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, సిగ్నల్ సిస్టమ్ కూడా ఉండదు. అంటే సంఘటన జరిగినా కూడా ప్రపంచానికి తెలియటానికి టేక్ సమ్ టైం. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నారు. తర్వాత ఇందులో ప్రధానంగా ఇద్దరు లోకల్ లాంగ్వేజ్ని బట్టి లోకల్ అని అంటున్నారు, ఇద్దరు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా లాంగ్వేజ్ యాక్సెంట్ని బట్టి గుర్తుపెట్టారు. సరే, ఇప్పుడు వినిపిస్తున్న క్వశ్చన్లు ఏంటంటే ప్రధానమంత్రి గారు తీసుకున్న 4 అంశాల్లో వెంటనే ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళంతా తిరిగిపోవాలా, వీసాస్ అప్రూవల్ తీయొద్దు, దౌత్య సంబంధాలు కార్యాలయానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోవాలా, అక్కడ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చేయాలా, అన్నిటికంటే ముఖ్యంగా సింధు నది అనేది అత్యంత పురాతనమైన భారతదేశంలో సింధు కల్చర్ అంటారు, దానివల్ల భారతదేశానికి ఆ పేరు వచ్చింది. సింధు నది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? భారతదేశంలో మానసరోవర్లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లడక్ నుంచి పాకిస్తాన్లోకి వెళ్తుంది. ఇది ఆసియాలోనే పెద్ద పొడవైన నదుల్లో ఇదొకటి. 3180 కిలోమీటర్స్ పొడవున్న నది. ఈయన మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైన నిర్ణయం ఇది, అందుకే దీని గురించి కొద్దిగా మాట్లాడతాను. 3180 కిలోమీటర్స్ ఉన్నటువంటి సింధు నది ద్వారా పాకిస్తాన్లో 80% వాటర్ వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు వీళ్ళు సింధు నది నుంచి వాటర్ పాకిస్తాన్కి వెళ్లకుండా బంద్ అన్నారు. ఇది అసలు సింధు నది అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? మనకి 1960 సెప్టెంబర్ 19న జరిగింది. అప్పట్లో జరిగిన అగ్రిమెంట్లో వరల్డ్ బ్యాంకు కూడా ఒక సిగ్నేచరీ ఇందులో. సో ఆ నేతృత్వంలో అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు ఇండియా ఏమంటుందంటే అగ్రిమెంట్ మేము ఒబే చేయం, క్యాన్సిల్ చేస్తాం, నీళ్లు బంద్ చేస్తాం అన్నారు. ఇది ఒక డేరింగ్ డెసిషన్, డాషింగ్ డెసిషన్. ఎందుకంటే నీళ్లు బంద్ చేయటం వల్ల పాకిస్తాన్లో 80% సింధు నది వల్ల పాకిస్తాన్ టోటల్ అసలు పాకిస్తాను పొజిషన్ ఒకసారి ఫైనాన్షియల్ పొజిషన్ చూసినట్టయితే జీడిపి తగ్గిపోతూ ఉంది, ఇన్కమ్ లేదు, అప్పులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇప్పటివరకు గ్రోత్ రేట్ 2.5%కి తగ్గిపోయింది, ఇంకా డ్రాప్ అవుతూ ఉంది. వాళ్ళకి ప్రధానంగా పండే పంటలు గోధుమ, తర్వాత బియ్యం. పంటలు పండటానికి కావాల్సిన నీళ్లు ఈ సింధు నది ద్వారా వెళ్తాయి. ఇది బంద్ అయితే తినటానికి పంటలు పండవు. రెండోది సాగునీరు ఉండదు, తాగునీరు ఉండదు. దీనివల్ల ఏమవుతుంటే ప్రజలు పాకిస్తాన్ అంటే అల్లకల్లోలం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అల్లకల్లోలం అవటం వల్ల
పాకిస్తాన్లో ఉన్న ప్రజలే పాకిస్తాన్కు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పాలిస్తున్న వాళ్ళ మీద రివర్స్ రావాల్సిన అవసరం ఉంది. అదొకటి వస్తుంది. అది కాకుండా వీళ్ళు గతంలో మనం ఇండియా వాళ్ళు చేసినట్టు సర్జికల్ స్ట్రైక్ లాగా చేయట్లా. ఇది దానికంటే తీవ్రమైనదిగా పాకిస్తాన్కి నష్టం కలిగించే అంశం. సరే, సబ్సిక్వెంట్గా వాళ్ళు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామన్నారు, దానివల్ల ఇండియాకే లాభం, అది వేరే విషయం. ఈ సింధు జలాలు ఆపాలంటే ఇంకొక విషయం, డిఫికల్టీ విషయం చూద్దాం. ఇప్పుడు ఈ వాటర్ని డైవర్షన్ చేయాలంటే మనం ప్రాజెక్ట్స్, డ్యామ్స్ కట్టి డైవర్షన్ చేసి దానివల్ల పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి, హైడ్రో పవర్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇట్ మే టేక్ సమ్ టైం. కానీ ఉన్న పళంగా ఈ నదీ జలాలు డైవర్షన్ చేయటం వల్ల పాకిస్తాన్కి తీవ్రమైన నష్టం కలిగే అవకాశంగా మనం తీసుకోవచ్చు. సో దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే పాకిస్తాన్లో ఉన్నారో ఇండియాలో వాళ్ళని ఖాళీ చేసి పంపిస్తున్నారు. మీరు అన్నట్టుగా హైదరాబాద్లో ఇప్పటివరకు తేలినలేక 208 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా చాలా సీరియస్గా అన్ని రాష్ట్రాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం కూడా సీరియస్గా మానిటరింగ్ చేస్తూ ఉంది. ఏదేమైనా కూడా బోర్డర్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితి ఉంది. అయినప్పటికీ భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కఠినమైన, అంటే దానికి కరెక్ట్గా ఏమి నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోవటం వల్ల, ఆ దిశగా ముందుకు వెళ్ళటం వల్ల ఇది మనందరం భారతీయ పౌరులుగా భారతదేశ ప్రభుత్వాన్ని అభినందించాలా. రాబోయే రోజుల్లో పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళీ ఎప్పటికి ఇటువంటి చర్యలకు పడే విధంగా ఉండకుండాలని. ఎందుకంటే పాకిస్తాన్ కంట్రీ ఫైనాన్షియల్గా వీక్ ఉన్నప్పటికి కూడా మన రక్షణ రంగానికి మనం స్పేర్ చేస్తున్న యాన్యువల్ బడ్జెట్ 75 మిలియన్ క్రోర్స్, పాకిస్తాన్ వాళ్ళు చేస్తుంది 7.5. సో రక్షణ రంగం వాళ్ళది అంత స్ట్రాంగ్ లేదు, ఇది ఎక్విప్మెంట్ వైజ్ కానీ మ్యాన్ పవర్ వైజ్ కానీ. సో మన ఇండియా లాంటి దానితో చీటికి మాటికి ఇటువంటి లొల్లి పెట్టుకోవటం వల్ల కాశ్మీరు దాన్ని ప్రధాన స్థావరంగా చేసుకొని దాని మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇటువంటి వాటికి ఎప్పటికీ ఒక పరిష్కార మార్గం దిశగా ఇప్పుడు ఇండియా తీసుకున్న 1, 2, 3, 5 స్టెప్స్ అభినందించాలి. ఆ విధంగా పాకిస్తాన్కి బుద్ధి వస్తుందని మనం ఆశించవచ్చు. చైనా ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా సార్ పాకిస్తాన్కి? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్గా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఈ చర్యని ఒక ఇండియాలో జరిగింది కాబట్టి ఖండించడం అని కాదు, ఏ దేశంలో జరిగినా ఎవరికి జరిగినా ఇటువంటి ఉగ్రవాదం, ఉన్మాదం అనేది ఎవరూ కూడా సమర్థించే అంశం కాదు. కాకపోతే ఇండైరెక్ట్గా ఆఫ్ ద రికార్డ్ ఏదన్నా ఉంటే ఉండవచ్చు. ఏదేమైనా పాకిస్తాన్ కానీ ఇంకొకరు మీరు ప్రస్తావించినట్టు ఇంకో కంట్రీ కానీ ఇండియా తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా ఈ చర్యలు ఉంటున్నాయని మనకు అనిపిస్తూ ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జరుగుతుందో చాలా కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. థ్యాంక్ యూ.